ఆడొచ్చినా పోలీసులు వచ్చినా ఈడొచ్చినా దొరికొచ్చిరా తీసిరా పడేసిరా అంతే. వాళ్ళు రావాలి చదువుకోవాలి మళ్ళీ వాళ్ళు పోగానే పెట్టుకోవాలి. మా బతుకులు అంతే ఇంతే ఉన్నాయన్న. అవసరానికి వేస్తాం అంతే. అప్పుడు మన తర్వాత మనం పోవాలి వాళ్ళ దగ్గరికి. పట్టించుకుంటే ఎవరు లేరు. ఆ పార్టీ వస్తుంది ఆ టైంకి 5 ఏళ్ళు ఆడుకుంటారు పోతారు. ఇంకొక ఆయన వస్తాడు చేస్తాడు అనుకుంటే ఆయన అంత ఈయన అంటే ఈయనకు మించిన ఆయన ఉంటాడు, ఆయనకు మించిన ఆయన ఈయన ఉంటాడు. ఎవరిని అన్నిక లేదన్న. ముందులాగా రాజకీయాలు కావు ఇవి. ఇందిరమ్మ గాని, రాజశేఖర్ రెడ్డి గాని, ఎన్టీఆర్ గాని ఆ రాజకీయాలు కావు. మనుషులు ముఖ్యము, పైసా ముఖ్యము. అది ఉంటేనే పార్టీలు మనుషుల విలువ. మా లాంటి వాళ్ళకైతే ఏమి లేదు. వ్యాపారాలకు కానీ తీసి పడేసడమే. ఆడొచ్చినా పోలీసులు వచ్చినా ఈడొచ్చినా దొరికొచ్చిరా తీసిరా పడేసిరా అంతే. వాళ్ళు రావాలి చదువుకోవాలి మళ్ళీ వాళ్ళు పోగానే పెట్టుకోవాలి. మా బతుకులు అంతే ఇంతే ఉన్నాయన్న. ఎవరు వచ్చి మాకేం చేసేది లేదు. నడుస్తుంది కాలం. ఇప్పుడు వచ్చేది నవీన్ వస్తాడు అంటారు. ఇప్పుడు వచ్చి నేను అది చేస్తా ఇది చేపిస్తా అంటాడు కదా. అన్నా అంటారన్న టయానికి చేసేటోళ్ళు చేస్తారేమో. మధ్యలో చిన్న చిన్న వాళ్ళు ఉంటారా. ఇప్పుడు నువ్వు చెప్తావు నీ వెనక ఇంకొక ఆయన ఉంటాడు, ఇంకొక ఆయన ఉంటాడు. ఆయన చెయ్యాలి కదా. చెప్పేటోడు నువ్వు చెప్తున్నావు, చేసేటోడు ఉండాలి. ఆడ సగం దీనే సో మధ్యవర్తులు కరెక్ట్ ఉండాలంటావు. అంతే. ఇప్పుడు గెలిచిన ఆయన పెద్ద ఆయన ఆడు ఉన్నాడు. ఆయన చెప్పిండు పలానా దగ్గర పలానా ఉంది చూసుకోండి. నువ్వు 2 రూపాయలు తిని ఒక 3 రూపాయలు ఇతరులకు ఖర్చు పెడితే బాగుంటుంది. 4 రూపాయలు తిని 1 రూపాయి ఖర్చు పెట్టడానికి వస్తుంది. ఏ గలికి వస్తుంది, ఎవరికి వస్తుంది చెప్పు. పేరెవరికి? అయ్యా ఆయన ఇయ్యలేదు మేము చేయలేదు. నువ్వేమనుకుంటావు నేను ఇచ్చిన చేస్తున్నాను నీ మనసుకు ఉంటుంది అది. అది కాదన్న, అది వేస్ట్. ఎందుకు అది ఇప్పుడు వస్తాడు నవీన్. ఇస్తే వాళ్ళ కోట్ వేసేది ఉంటుందా లాస్ట్? మాదేం లేదు, అట్లేం లేదు. ఇంతవరకు మాకు 1 రూపాయి ఎవరు ఇయ్యలేదు. మేము మాకు ఇష్టమైతే ఎవరికైనా ఇస్తాం, లేపుతలేదన్న. ఫలానా అని ఏం చెప్పమన్నా.